అందుకే శిష్యులతో అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఒక్క గడి అయినను మీరు మెలకుగా ఉండలేరా, మీరు ప్రార్థించలేరా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఒక గడి అనే దేవుడు చూస్తూ ఉన్నాడు. రోజంతటి విషయం అలా ఉంచండి పక్కకి. ఒక గడియలోనైనా ప్రభుకి మనం నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఒక గడి అయినను మనం పరిశుద్ధంగా పవిత్రంగా మనం బ్రతకగలుగుతున్నామా? ఏమంటారు? పడిపోవడానికి పెద్ద సమయం పడుతుందా మనిషికి? పట్టదు కదా. అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆ గడియలో దేవుని యొక్క రాకడ వస్తే మన పరిస్థితి ఏంటి? అయ్యో ఇంతకాలం మేము పరిశుద్ధంగా ఉన్నాం, పవిత్రంగా ఉన్నాం, అయ్యో ఒక గడియలోనే మేము తప్పుకున్నాం, లేకపోతే ఒక్క మార్కులోనే మేము ఆ రిజల్ట్ని చూడలేకపోయామంటే అది ఎంత చింతగా ఉంటుంది కాదంటారా? ఎంతలో పోయింది?